ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ఇల్లు ఎలా ఉండాలి? ఆ మొదటిది మనం ధ్యానం చేసాం. మన ఇల్లు రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి. రెండో ఇల్లు గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఆఖరి లైన్ మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్ మనం చదువుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ గ్రంథాన్ని యెహోషువ అనే నాయకుడు, దేవుని సేవకుడు రాసినటువంటి అమూల్యమైనటువంటి మాట అండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇక్కడ మనం చూస్తే ఇల్లు ఒక తీర్మానం తీసుకున్న ఇల్లులాగా మనకి కనపడుతుంది. ఇశ్రాయేలీల ప్రజలతో యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామండి. చూడండి, ఆ ముందు వచనాన్ని కూడా మనం చూస్తే 15వ వచనం ప్రారంభం నుండి గనక మనం చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోషువని గనక మనం చూస్తే ఇతను చాలా భక్తిపరుడండి. దేవుని సన్నిధిలో ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్న వ్యక్తి అండి. ఇశ్రాయేలీలు ప్రజలందరూ దారి తొలగిపోయి దేవుణ్ణి సేవించడం ఇష్టం లేకుండా అవిధేయతలో పాపములో ఉండి దేవునికి విరుద్ధమైన పాపం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, మీరెవరిని సేవిస్తారు? యెహోవాని సేవించటం ఒకవేళ మీకు కీడని తోస్తే అది మీ ఇష్టం, మీరెవరిని సేవిస్తారో వారిని సేవించుకోండి. నది అవతల ఉన్న మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవిస్తారో సేవించుకోండి, అమోరీయుల యొక్క దేవతల్ని సేవిస్తారో సేవించుకోండి. మీరెవరిని సేవించినప్పటికీ నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ ఈ మాటలో మనకేం కనపడుతుంది అంటే, యెహోషువ నాయకుడు ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్న వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. అతని చుట్టూ ఉన్న ప్రజలందరూ దేవునికి విరుద్ధులుగా మారారు, విరోధమైన వ్యక్తులుగా మారారు, వ్యతిరేకస్తులుగా మారారు. దేవుణ్ణి సేవించకుండా ఇష్టానుసారంగా పాపంలో శాపంలో బ్రతుకుతున్న వ్యక్తులుగా మారారు. కానీ ఈ నాయకుడు యెహోషువ ఏమంటున్నాడంటే, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను మాత్రం మీ అడ్డత్రోవలు తొక్కను, మీలాగా నేను వ్యతిరేకగా మారను. మీరెవరిని సేవించినప్పటికీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఇందులో మనకేం కనపడుతుందంటే, ఒక బలమైన తీర్మానం తీసుకున్న ఇల్లు. యెహోషువ కుటుంబం ఎలాంటిదయ్యా అంటే, ఒక బలమైన తీర్మానం తీసుకున్న ఇల్లు అండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వెలా ఉన్నావు? నీ ప్రక్క వారిని, నీ ముందు వారిని, నీ ఎదురున్న వాళ్ళని వెంబడిస్తూ ఉన్నావా? వారు వస్తే మందిరానికి రావటం, వారు మానేస్తే మందిరానికి మానేయటం, వారు తిరగబడితే నువ్వు తిరగబడతాం,
వారు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించటం, విరుద్ధమైన దేవునికి విరుద్ధమైన ఆలోచన చేయటం, నువ్వు ఒకవేళ అలా ఉన్నావా? అయితే యెహోషువ నాయకుడు ఏమంటున్నాడో చూడు ఈ రోజున, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఒక తీర్మానం ఉండాలండి, మనకు ఒక నిరీక్షణ ఉండాలండి. దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకోవాలి. ఎంత కష్టమైనా నేను నిన్నే సేవిస్తాను, ఎంత ఇబ్బంది అయినా నిన్నే సేవిస్తాను, ప్రాణాపాయ స్థితి అయినా నిన్నే సేవిస్తాను. ఒక బలమైన తీర్మానం ఉండాలండి. ఇలాంటి బలమైన తీర్మానం దేవుని కోసం ఒక వ్యక్తి చెయ్యాలి అంటే, ఒక కుటుంబం తీర్మానం తీసుకున్న ఇల్లులాగా ఉండాలి అంటే, ఆ వ్యక్తి ఎలా ఉండాలో ఆ వ్యక్తిలో ఉన్న 3 లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. నేను మీకు చూపిస్తాను అంతే మనకున్న ఈ కొంచెం సమయంలో. చూడండి, ఇదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని గనక మనం చూస్తే, యెహోషువ ఒక ప్రార్థనా పరుడండి. చూడండి, యెహోషువ ఒక ప్రార్థనా పరుడు. చూడండి 10వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఇందులో మనకేం కనిపిస్తుంది అయ్యా అంటే, యెహోషువ ఒక బలమైన ప్రార్థనా పరుడండి. దేవుని కోసం ఒక తీర్మానం తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి అంటే, ఒక ప్రార్థనా పరుడై ఉండాలి. యెహోషువ ఒక ప్రార్థనా పరుడండి. ఎలాంటి ప్రార్థనా పరుడయ్యా అంటే, మనం చేసే అంత సామాన్యమైన ప్రార్థనా పరుడు కాదండి. మేము యుద్ధంలో శత్రువులను గెలిచే వరకు సూర్యుడా నువ్వు ఇక్కడ అయ్యాలోను లోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియోనులో ఆగిపో అంటే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అంత గొప్ప ప్రార్థనా పరుడు యెహోషువ. అంత గొప్ప ప్రార్థనా పరుడు కాబట్టే ఇంత బలమైన తీర్మానం తీసుకోగలిగాడు. ఆషామాషా వ్యక్తి అయితే మీరెవరిని సేవించుకుంటారో నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తామని చెప్పేవాడు కాదండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే యెహోషువ బలమైన ప్రార్థనా పరుడుగా కనపడుతున్నాడు. ఇంకొక మాటను కూడా నేను చూపిస్తాను. ఇదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ చేసే ప్రార్థనలో ఇక్కడ ఏం కనపడుతుందంటే, చాలా తగ్గింపు కనపడుతుంది. తల నేల మట్టుకు వంచేసుకొని ధూళి నెత్తి మీద పోసేసుకొని బట్టలు చింపేసుకొని భారంతో ప్రార్థన చేస్తున్నాడు, తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. అందులో మనకేం కనిపిస్తుందంటే, యెహోషువ నాయకుడిలో తగ్గింపు జీవితం కనిపిస్తుంది. ఈరోజు నాయకులని పిలువబడుతున్నవారు, సేవకులని పిలువబడుతున్నవారు, సంఘాలని నడిపించేవారు, చూడండి ఈ తగ్గింపు కనపడుతుందండి. నేల మట్టుకు వంగేవాళ్ళు కనపడుతున్నారా? ధూళిని ఎత్తిన పోసుకొని భారంతో తగ్గింపుతో ప్రార్థన చేసే వాళ్ళని మనం చూడగలుగుతున్నామో? ఎక్కడో ఒకళ్ళు తగులుతున్నారు. ఏ వ్యక్తి అయితే తగ్గింపుతో ప్రార్థన చేస్తారో వారు మాత్రమే ఒక బలమైన తీర్మానాన్ని తీసుకోగలుగుతారు. ఏ వ్యక్తి అయితే ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే ఒక బలమైనటువంటి తీర్మానాన్ని తీసుకోగలరండి. నిర్గమాకాండ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటే, మోషే తన నాయకుడైన మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా మనం చూస్తామండి. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. నాయకుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు యెహోషువ. తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు యెహోషువ. అతనిలో మనం చూసిన మంచి లక్షణం ఏంటంటే, అతను ఒక ప్రార్థనా పరుడై ఉన్నాడు. ఇలాంటి తీర్మానాలు కలిగిన వ్యక్తి దేవుని కొరకు ఎందుకు ఒక బలమైన తీర్మానాన్ని చేయడండి?
ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి ఒక బలమైన తీర్మానం చేశాడు. ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తి కాబట్టి ఒక బలమైన తీర్మానం చేసుకోగలిగాడు. ఆయన సేవకుడు మాట తప్పక వింటాడు కాబట్టి ఒక బలమైన తీర్మానాన్ని చేయగలిగాడు. మరి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? మన ఇల్లు ఎలా ఉంది? ఎదురు తిరిగే కుటుంబంగా ఉందా? దేవునికి వ్యతిరేకంగా లేచే కుటుంబంగా ఉందా? ఒక తీర్మానం కలిగి దేవుని కొరకు నిలబడే కుటుంబంగా ఉందా? ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుంటే ఇకనైనా ఒక తీర్మానం కలిగి, ఒకరితో నాకు వద్దయ్యా, నేను నా కుటుంబం నిన్నే సేవిస్తామని ఒక బలమైన తీర్మానాన్ని తీసుకుందాం. దైవ దీవెన మనం పొందుదాం. మన ఇల్లు తీర్మానం తీసుకున్న ఇల్లుగా మారునుగాక. దేవుని కొరకు ఒక బలమైన తీర్మానం చేసే ఇల్లుగా మారునుగాక. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం యెహోషువ కుటుంబాన్ని మా ముందు పెట్టి ఎన్నో అమూల్యమైన పాఠాలు మాకు నేర్పించినందుకు వందనాలు నాయన. మేము కూడా మీ కొరకు నిలబడే వారిగా మారుదుము కాక. ఒక బలమైన తీర్మానం తీసుకున్న ఇల్లుగా మా కుటుంబాలు, మా నివాస స్థలాలు మారునుగాక. అట్టి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. ఉదయకాలపు దీవెనలతో అందరినీ దీవించండి. ఈ ఉదయకాలమే స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఆరోగ్య క్షేమాలు, కృపాక్షేమాలు ప్రతి కుటుంబం వెంట మీరు పంపండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.